మీరు అన్న దస్తావేజ్ రాసుకుంటే లింక్ డాక్యుమెంట్ తెమ్మంటున్నారు కదా, అది ఎక్కడ డిస్ట్రిక్ట్ వచ్చిందో వాటికి మాత్రం అడుగుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ 2 ఎకరాలు 18 సెంట్లు, 2 ఎకరాల 18 సెంట్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురికి సరిపోయినప్పుడు ఇంకా దానికి లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అడంగల్లో వాళ్ళే ఉన్నారు. 6 సార్లు సరిపోయింది మాటకి సార్. సరిపోయినప్పుడు ఏ నెంబర్ తాలూకా వచ్చినాయో ఆ నెంబర్కి మేము ఖచ్చితంగా అడుగుతాం. లింక్ డాక్యుమెంట్ లో ఫస్ట్ డాక్యుమెంట్స్ అడుగుతాం. డాక్యుమెంట్స్ మన ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎంబీకి టాలీ అవ్వలేదు అనుకోండి. ఎందుకంటే ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎంబీ మదర్ రికార్డ్ రెవెన్యూకి కానీ మా సర్వేకి కానీ. దానికి మించి ఎక్కువ రాసిస్తున్నారు డాక్యుమెంట్ లో. ఎవరు ఎక్కువ రాస్తున్నారు, ఎప్పటి నుంచి రాస్తున్నారు అనేది చెక్ చేయడానికి మీరు అన్నట్టు లింక్ డాక్యుమెంట్ ఏమని అడుగుతాం. 10 సంవత్సరాలు అవచ్చు, 20 సంవత్సరాలు అక్కడికి టాలీ అవ్వకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి ఖాతా అడగాలి, పొట్టు అడగాలని ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో ఫ్రీ హ్యాండ్ అసెస్మెంట్ రాస్తున్నారు రికార్డు లేని టైంలో. అలాగే ఎక్కడెక్కడ రప్పించడానికి చూస్తాం సార్. అదే మనం రెవెన్యూ శాఖలో దొంగల పట్టుకునే అవకాశం చాలా బాగా ఉంది. ఆ దొంగలు ఎవరన్నది నాకు తెలుసు. ఎవరెవరు ఎక్కువ పంపారు. ఎందుకు తగ్గుతాయండి పొలాలు? పొలాలు ఎందుకు తగ్గుతాయండి? పొలాలు ఎందుకు తగ్గుతాయి అంటే సార్, ఒకప్పుడు ఉన్నారు. మాకు తెలుసు వాళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నారు. వదిలేస్తారు. అవును, ఇది మారుమూలు అవును. ఇప్పుడు డిజిటల్ లో మెరుగుద్ది. నేను ఎందుకంటే ఇది 164 చేయాలంటే కుదరదు. అవును, 4 ఎకరాలు కట్టేసేయాలి. అవును, కట్టేయాలి. 3 ఎకరాలు కట్టేసేయాలి. అది కట్టేయాలి తప్పింది ఆర్ఎస్ఆర్ కట్టేయకుండా భూములు కట్టేయడం తప్పే కదండి. అంటే రైతు వారి భూములు తగ్గించి వాళ్ళకి కట్టేది కదా. 3 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కదా మేడం.